చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, పాకాల మండల ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు టాప్ 10 టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు మబ్బునేని రఘుపతి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా. మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కె ఒడ్డేపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ ఆత్మీయ గౌరవ సభ సమావేశం ఆదివారం నిర్వహించారు. పాకాల మండల బీసీ అధ్యక్షులుగా ఎంపికైన పొలకల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన మండలి బీసీ కుటుంబ సభ్యులందరూ విచ్చేసి అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, బీసీ సంక్షేమ స్టేట్ డైరెక్టర్ రఘుపతి, తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ ఆచార్య, చంద్రగిరి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జగదీశ్వర్, రాయలసీమ విద్యార్థి సంఘం అధ్యక్షులు వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక చట్టాల అమలు కోసం పోరాడుతామని, అన్యాయాలకు పాల్పడకుండా కాపాడుతామని, ఎటువంటి సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించడానికి ముందుంటామని బీసీ కుటుంబ సభ్యులందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ ఆచార్య మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను బలోపేతం చేయాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు అనే ఆయుధాన్ని బలహీన వర్గాలను నాయకులుగా ఎన్నుకొని బీసీల నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల పురుషోత్తం, పొలకల రమణ, మునిరాజు, మురళి, రామ్మూర్తి, పురుషోత్తం, మునస్వామి, మురుగయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ సమస్యలున్నా ఇతను మీరు చెప్పచ్చు, మీ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారు. అలాంటి సమస్యలు పరిష్కారం కాకపోతే మేము పరిష్కరిస్తాం. జిల్లా స్థాయిలో ప్రధాన కార్యదర్శి కానీ జిల్లా అధ్యక్షుడిగా మేము బీసీల తరఫున మరొక్కసారి అందరి తరఫున మేము పోరాటం చేస్తామని ఈ సభాముఖంగా చెబుతున్నాను. మీరు పొలకల సుబ్రహ్మణ్యానికి అన్నదండలుగా మీరు ఎప్పుడు ఉండాలి. ఏ రెడ్డిని నాయకులు చేసేది కాదు, ఏ నాయకులను చేసేది కాదు. ఇతని నాయకులు చేయండి, ఈ జిల్లా ఈ మండలానికి నాయకులు చేయండి. ఇతనే సహకారాలు మీకు అందించుకోండి ఎప్పుడు కానీ. ఇప్పుడు పాకాల మండల ఇప్పుడు మన మండలాధ్యక్షుడు పొలకల సుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షుడిని సన్మానించబోతున్నారు. అందరూ చెప్పాలనుకుంటున్నాను కోరుకుంటాను. చెప్పట్లో ఏ ఒక నాయకుడు మన పొలకల సుబ్రహ్మణ్యం మనందరికీ కూడా అందుబాటులో ఉండే నాయకుడు పొలకల సుబ్రహ్మణ్యం. యువకుడు, ఉత్సాహవంతుడు, అందరూ కూడా ఇతన్ని ఆశీర్వదించి ఒక నాయకుడిగా ఎన్నుకోవాలని అందరూ కోరుకుంటా ఉన్నాము. బీసీ సంక్షేమ సంఘం ఇక్కడ సంఘాన్ని చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చేసినటువంటి బీసీలందరికీ నా నమస్కారాలు. ముందుగా ఇక్కడ సభను ఏర్పాటు చేసినటువంటి పొలకల సుబ్రహ్మణ్యానికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నారు. మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తిరుపతి జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ అన్నగారికి మరియు వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు, కృతజ్ఞతలు. బీసీలు
చాలా అల్ప సంతోషులు. ఏ విధంగా చెప్తా ఉన్నానంటే, అగ్రవర్ణాల వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని పాలిస్తూనే ఉన్నారు. ఇదివరకు చెప్పారు మన రాజ్కుమార్ గారు, మిమ్మల్ని పాలిస్తూనే ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని పాలిస్తూనే ఉన్నారు. మీరు మాత్రము వాళ్ళకు ఓట్లేసి మళ్ళీ వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవాలి. కానీ మీరు నాయకులుగా ఎదగాలి, మీరు రాజ్యాన్ని సాధించాలని ఎవ్వరు కూడా ఆలోచించారా. ఎందుకు ఆలోచించలేదంటే మీ దగ్గర డబ్బులు లేవు, ఆర్థికంగా మీరు వెనకబడిపోయారు. మీ దగ్గర డబ్బులు లేవు, భూములు లేవు, ఏమీ లేవు మీ దగ్గర. ఎందుకు? మీ దగ్గర రాజ్యాధికారం లేదు కాబట్టి మీరు ఆలోచించలేకపోతున్నారు. మీకు ఇక్కడ మనం ఆర్థికంగా బలంగా ఉంటేనే ఇంకోటి గురించి ఆలోచించగలుగుతాం. కాబట్టి మనం ఆర్థికంగా బలమైన పరిచే వాళ్ళు పబ్బులు నడుపుకుంటా ఉన్నారు. మీరు ఆ రోజు అంబేద్కర్ గారు దీనికి బట్టి మనము జైకొట్టాల్సిన పరిస్థితి రోజు ఇది మారాలి. బీసీలంతా ఒక్కటే, అందరూ వెనబడిన వాళ్ళే, అందరూ ఒకటే. దీంట్లో వాళ్ళ వీళ్ళ అనేది లేదు, నీ దాకులు నా దాకులు అనేది లేదు. బీసీలందరూ కూడా ఒక్కటే, బీసీలందరూ కూడా ఏకమవ్వాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. అందరూ కూడా ఏకమవ్వాలి. ఏకమయ్యే మీ ఓటు బీసీకి వేయండి, బీసీని నాయకులుగా ఎన్నుకోండి. ఎన్నుకున్న రోజు మన బతుకులు మారుతాయి, మన బిడ్డల భవిష్యత్తులు మారుతాయి. ఈ రోజు బీసీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి, బీసీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దుస్థితి ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఎందుకు? మనం ఓట్లేస్తే వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తే మనం అడుక్కునే పరిస్థితి మనకు వచ్చింది. మన బిడ్డలు స్కాలర్షిప్ల కోసము అక్కడ కనీసం వసతులు లేకుండా హాస్టల్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మన బిడ్డలందరూ చదువుకునే టాలెంట్ ఉన్నప్పటికీ అన్నింటిలో వెనకబడిపోతా ఉన్నారు. ఇది మారాలి. ఇది మారాలంటే మీరు మారాలి ఫస్ట్. ఎందుకంటే మీరు ఓటు అనే ఆయుధం అంబేద్కర్ గారు మీకు ఇచ్చారు. కానీ మీరు ఆ ఓటుని మీరు అగ్రవర్ణాల వారికే వేస్తారు. మన బీసీ వాళ్ళు నిలబెట్టే వాళ్ళకి వేరు. మీరు అగ్రవర్ణాల వారికి ఓటేయడం మానండి, మన బీసీని ఎన్నుకోండి. వాడు ఎవడనేది మనకొద్దు, వాడు మనకు న్యాయం చేస్తాడు. బీసీ అనే ఐక్యమత్యంగా ఒక్క కులం మనం అనేసి మనం ఫస్ట్ మనము నమ్మాలి. మనం నమ్మిన రోజున మనం అన్ని కూడా మనం సాధించుకుంటాం. మనమే ఎమ్మెల్యేలు, మనమే ఇక్కడ మండల నాయకులు, మనమే. మనది రాజ్యం, మనది 60% మనం. కాబట్టి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, పాకాల మండల ప్రజలకు, నాయకులకు, అభిమానులకు, అధికారులకు, అనధికారులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు టాప్ 10 టీవీ యాజమాన్యానికి వార్షికోత్సవ మరియు ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు మబ్బునేని రఘుపతి, రాష్ట బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, పాకాల మండలం, చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా. ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం. మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం, చంద్రగిరి అభివృద్ధిని కొనసాగిద్దాం. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం, మోహిత్ రెడ్డిని గెలిపిద్దాం.